కదా, పిల్లలు స్నాక్స్ చేయమని అడుగుతూ ఉన్నప్పుడు మీరు ఈజీగా ఈ జంతికలు తయారు చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే బియ్యం పిండి తీసుకొని దాన్ని జల్లెడ పట్టేయాలి. తర్వాత కొంచెం వాము కూడా మనం మిక్సీ చేసుకొని ఆ పొడిని కలిపేసుకుంటే అప్పుడు జంతికల గొట్టంలోకి అడ్డుపడవు. సో దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఒక గిన్నెతో వేడి నీళ్ళు పెట్టుకొని ఆ గిన్నెలో వేడి నీళ్ళలో చిన్న గ్లాస్ వేసుకొని ఇలాగ మనం పిండి తడిపోయి అందులోనే ఉప్పు కారం ఈ పిండిలోనే మనం ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. నూపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు నూపప్పు వేసుకోవచ్చు, నూపప్పు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మానేయచ్చు. అయితే ఈ పిండిని మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇది వరిపిండి ఒక్కటే, వరిపిండిలో మనం వాము కలిపాము. తర్వాత ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని ఉప్పు కారం కలుపుకొని వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి. ఈ మొత్తం పిండిని ఇలానే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా వేరే దాంతో మూత పెట్టేసి మనకు అవసరమైన పిండిని కొంచెం తీసుకొని ఈ వేడి నీళ్ళతో ఇలా కలుపుకొని కొంచెం దీన్ని కూడా ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని జంతికల గొట్టంలోకి వేసేటప్పుడు మాత్రమే ఇలా మూత తీసేసి ఈ గొట్టంలో మనం ఇలాగ పిండిని వేసేసుకోవాలి. పిండిని స్టఫ్ చేయాలి. గొట్టంలోకి స్టఫ్ చేసి ఇప్పుడు వేయటం కూడా చూడండి. తీసుకొని మనం బాణంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగబెట్టాలి. బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ ఆల్రెడీ జంతికల గొట్టంలో పిండి స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని జంతికలో వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకోవాలో. చిన్న వేసుకోండి, పిల్లలు వేస్ట్ చేయకుండా తింటారు. మరి పెద్దవైతే నీళ్ళు పడేస్తూ ఉంటారు. అందువల్ల చిన్న జంతికలు చేసుకుని అలా బాగా నిండా వేసుకున్న తర్వాత బాగా రెండు వైపులా తిప్పి కాల్చాలి. చూసారా, ఇప్పుడు బాగా మనం జంతికల్ని రెండు వైపులా తిప్పుకొని ఎర్రగా కాకనివ్వాలి. కాకిన తర్వాత వాటిని ఆయిల్ లేకుండా మనం తీసేసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. బేసిన్లో వేసిన తర్వాత ఇవి చల్లబడిన తర్వాత ఒక స్టీల్ డబ్బా తీసుకొని దాంట్లో పెట్టుకోండి. చూసారా ఎంత బాగుంటాయో. ఇది పిల్లలు వేస్ట్ చేయకుండా కూడా తింటారు. ఎందుకంటే చిన్నగా వేసుకుంటే వేస్ట్ చేయరు. వాళ్ళకి కావాల్సిన ఒకటో రెండో తీసుకొని తింటారు. సో ఇలా ట్రై చేయండి. ఓన్లీ ఇవి బియ్యం పిండి ఉప్పు చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా. ఓన్లీ బియ్యం పిండిలో ఉప్పు కారం ప్లస్ వాము, ఇష్టమైతే కొంచెం మనం ఏమంటామంటే వాటిని నూపప్పు వేసుకొని వేడి నీళ్ళతో కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మనం పిండి కలుపుకొని, అంటే మొత్తం పిండి ఒకేసారి కలుపుకుండా కొంచెం పిండి తడుపుకొని పెట్టుకొని మూత పెట్టేయండి ఆరిపోకుండా. ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. So try చేయండి. Thank you for watching my videos. Please like, share and subscribe to my channel.